అయితే ఇప్పుడు ఆయన న్యూస్లో చూస్తున్నాం ఏం మేడం ఏంటంటే ప్రస్తుతానికి ఆయన జస్టిస్ ఏంటంటే ఆయన ఎక్కడ మాట్లాడినా ఒక నిలకడ అనేది మాటలలో ఉండదు. ఇంకోటి ఏంటంటే ప్రజల మీద చాలా ఓపెన్నెస్ లేదు. మేము సామాన్యులం, ఎందుకంటే మాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ అనేది తీసుకున్నాడు ఆయన. అంటే ఫారెస్ట్లో ల్యాండ్ వస్తే మాకు సొంత రిజిస్ట్రేషన్ కాలేదు. మా సొంత ఆదిలాబాదు, చెప్పాల్సిన మ్యాటర్ అని కేసీఆర్ గురించి చెప్తాను. అంటే రిజిస్ట్రేషన్ కాలేదు, మా బాబాయ్కి రిజిస్ట్రేషన్ అయింది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ల్యాండ్ ఇచ్చిన మాకు అది. అంటే ఆ ల్యాండ్ మళ్ళీ తీసుకున్నాడు. ఇప్పుడు దాకా 10 సంవత్సరాలు తిరుగుతున్నాం, ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావడం లేదు. తీవ్రంగా 20 లాస్ అయినాం, లక్షలు లాస్ అయినాం. ఇంటి ఇచ్చిన అప్పు ఇచ్చినాము. మళ్ళీ దాని మీద ఏ పని చేయకుండా మళ్ళీ మాకు అట్లను ఇచ్చాడు. ఉన్నోళ్ళకు ఇస్తున్నాడు, లేని వాళ్ళకి మాత్రం ఏమి ఇయ్యలేదు. 10 సంవత్సరాల అప్పుడు కూడా చాలామంది సామాన్య ప్రజలు బలి అయిపోయారు. నేను ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను, జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి తీవ్రంగా నష్టపోయాను. అయిన వల్ల అంటే సామాన్యునికి ఉపయోగాలు లేవు. ఏదో ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చుకున్నాడు, అన్నీ ఇచ్చుకున్నాడు. కానీ లేని వాడిని కాపాడుకోవడం ఎవరికి బాధ్యత? అది లేని వాడిని కాపాడడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఎక్కడైనా ఇప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు ఎవరిస్తారు మేడం? ఎవరు ఏం లేడు కదా. నా ఇంట్లో లేనప్పుడు నేను అధికారం ఇచ్చారు, ఇంట్లో అప్పులు పెట్టారు, ఎవరేమి ఇవ్వలేరు కదా. నేను కూడా ఇవ్వలేను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పరిపాలిస్తాము అంటే ఎక్కడైనా మన పార్టీ అనేది ఏంటంటే ఎవరి స్వార్థం నడుస్తుంది. అందరినీ కాపాడే మనస్తత్వం ఉంటే జనాలు బాగుపడతారు, సామాన్యులు బాగుపడతారు, అందరూ బాగుపడతారు. ఈయన పార్టీ మార్చుకుంటూ పోతే, దుకాణం మార్చుకుంటూ పోతే ఈయన చుట్టూ తిరుగుతా. న్యూస్ చూస్తున్నా, పొద్దున్న న్యూస్ చూసినా నేను. చూస్తే ఏంటంటే ఇళ్ళ కొట్లాడుకుంటున్నారు. కానీ సమానానికి ఏం చేద్దాము? మన సమాజం ఎట్లా కాపాడుకుందాము? ఎంతమంది మురుకస్థితి పడి ఉన్నారు, ఎంతమంది ఆకలితో చనిపోతున్నారు, ఎంతమంది అవస్థ పడుతున్నారు, ఎంతమంది అప్పుల పాలు అవుతున్నారు. అలాగే ఏమీ అవకాశం ఇద్దాము? ఎంతోమంది వీధి చూస్తున్నాం మేడం. బయటకు వెళ్తే ఎవ్వడు కూడా 18 సంవత్సరాల పిల్లాడు మొత్తం తాకుండా తిరుగుతున్నాడు. ఎందుకు తాకుండా తిరగండి? కన్నతండ్రికి ఎంత బాధ్యత ఉంటుంది? చదివించారు, చిన్నప్పుడు పెంచారు. అలానే ఏదో బాధ్యత పెట్టండి, చిన్న పని పెట్టండి. అలా పనిలో పెడితే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే రోజు 3 గంటల జాబ్ ఇవ్వండి, తక్కువ జీతం ఇవ్వండి. ఎక్కువగా పని చేయించుకుంటే వాళ్ళు ఎటు పోరు. అలా రోడ్ల మీద వదిలేస్తే ఏమవుతారు వాళ్ళు? ఇలాంటి మన దృష్టి పెట్టకుండా వీళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళు కొట్లాడుకోవడం, కాంగ్రెస్ కొట్లాడుకోవడం, బీఆర్ఎస్ కొట్లాడుకోవడం, వీళ్ళు కొట్లాడుకోవడం, పార్టీ నడుపుకోవడం, వీళ్ళు నడుపుతారు. ప్రభుత్వం డెవలప్ చేయరు. వీళ్ళు ఉన్నంత రోజు ఎవరు బాగుపడరు సార్ మేడం, నా ఒపీనియన్ మేడం.